గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రౌడయిజాన్ని, గూండాయిజానికి ఎదురు నిలబడింది బీజేపీని అని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, హైకోర్టు సీనియర్ న్యాయవాది పురుషోత్తం రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో ఆ పార్టీ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు రాముడు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. గతంలో తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి తనపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించినా భయపడకుండా పోరాడి విజయం సాధించినట్లు పురుషోత్తం రెడ్డి తెలిపారు. పోలీసులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు ఊడిగం చేసి తప్పుడు కేసులు పెడితే ఖబర్దారని పోలీసులను హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో మంత్రాలయం నియోజకవర్గంలో దాడులు, దౌర్జన్యాలు, రాక్షస పాలనను వైసీపీ కొనసాగించిందని వారు అన్నారు. మరి అటువంటి ఆయన మనకి అండ ఉంది, మనకి కానీ మన కూటమి పార్టీకి కానీ అండ. ఇది పార్టీలకు సంబంధం లేదు, వ్యక్తులకు సంబంధం లేదు, వ్యవస్థకు సంబంధం లేదు, సమాజానికి సంబంధించిన సమస్య ఇది. సమాజంలో ఇట్లాంటి జరుగుతున్నంత కాలము అన్యాయానికి గురవుతూనే ఉంటారు. పార్టీలకు సంబంధం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ పార్టీ. వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, ఇంకో తెలుగుదేశంలో ఉన్నా, ఎక్కడున్నా వెదవనే, రౌడీనే. రౌడీ ఎలిమెంట్ ఎక్కడున్నా రౌడీ ఎలిమెంటే. ఈరమ్మ చెప్పలే, ఈరమ్మ నాకెవరో తెలియదు అప్పుడు, కడితోటి ఈరమ్మ. ఒకడు ఆ ఊరోడు వచ్చి జెండా ఎగరేసినాడు, బీజేపీది. పోయి జెండా ఎగరేసిన తర్వాత ఈరమ్మ వచ్చింది. అంటే చూస్తే ఈరమ్మ పదంగా ఉన్నాయి, కోర్టు కేసులు మొత్తం ఈ పదంగా ఉన్నాయి. మరి జెండా ఎగరేసినాడు వచ్చి నాతో ఏమంటాడు, ఏమా నువ్వు ఇట్లా చేసినావు ఏంటంటే, నేను జెండా ఎగరేసినాను అంటాడు. బీజేపీ జెండా ఎగరే, ఇలా నీ అమ్మ నా జెండా వాపసు తీసుకుంటా కానీ నీ అమ్మ నీ తోలు ఒలుస్తుంది కొడకని చెప్పిన. అంటే జెండా ఎగరేస్తే నువ్వు సారాయి అమ్ముకోవచ్చు, కళ్ళు అమ్ముకోవచ్చు, మటక నడపచ్చు, క్లబ్బులు నడపచ్చు అనుకుంటే మాత్రం